గట్టిగా అయిపోయింది. అసలు మా మా మొక్కలు చెప్పాలంటే మా నాన్నగారి ముఖం లాంటి ముఖమే మాది, కొంచెం సీరియస్గా ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నోవాహు గారు మొక్కను చూస్తే మనకు నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వారు మరి ఈ యొక్క సెమినార్లో మరి వాక్యము లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమని ఆహ్వానించడం చాలా సంతోషము. ఇంకో విషయం నేను చెప్పవలసింది ఏంటంటే, నాకు కావాల్సినంత సమయాన్ని కూడా ఇచ్చారు. అది వందనాలండి. చాలా సందర్భాలు అంటే 5 నిమిషాలకైతే 5 నిమిషాలే చెప్తాను, 5 గంటలైతే 5 గంటలే చెప్తాను. దాదాపుగా 2 గంటల సమయం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మనందరం కలిసి మరి డిస్కస్ చేద్దాం. ఎక్కువ మంది దైవజనులు ఉన్నారని తలస్తూ ఉన్నాను. పేరెంట్స్ ఎంతమంది వచ్చారు ఒకసారి చేస్తారా? పేరెంట్స్ ఎవరు లేరు కదండి, ఎవరు లేరు. తర్వాత జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్, చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు. నిజంగా దేవుని సేవ జాయ్ఫుల్లే. యేసు ప్రభు వారు అన్నారు, నా కాడి ఎలా ఉంటుంది అన్నారు? సులువుగాను తేలిగ్గా ఉండేదాన్ని మోయడం జాయ్ఫుల్లే కదండి. అంచేత ఎవరు సిలువన వారు ఎత్తుకొని మరి యొక్క దేవుని సేవ అనేటువంటి జాయ్ఫుల్ జర్నీలో ముందుకెళ్ళాలి. మరి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కష్టమైనప్పటికీ కూడా జాయ్ఫుల్గానే నడిపించారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక పేరుని ఇస్తూ ఉంటారండి. నాకైతే విక్టరీ అని ఇచ్చారు. నేను సేవలోకి వచ్చే ముందు విక్టరీ అని ఇచ్చారు. మరి ఇక్కడ మార్షల్ స్కూలు దాని యొక్క డైరెక్టర్గా, ఫౌండర్గా ఉన్నటువంటి నోవాహు గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 1997 సంవత్సరంలో నాకు కూడా అటువంటి సందర్భం వచ్చిందండి. A1 నూకరాజు గారు మా యొక్క ఉపవాస ప్రార్థనలు పాకలో పెట్టాం. ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు చక్కటి కాంపౌండ్ ఉంది. ప్రేమజ్యోతి గారు అంటారు, ASKV ప్రేమజ్యోతి నా పేరు, స్టీవెన్ కింగ్ విక్టర్ ప్రేమజ్యోతి. ప్రేమజ్యోతి గారు ఇలా అప్లికేషన్ పెట్టండి, అలా మీకు రికగ్నిషన్ ఇచ్చేస్తాను, మీరు 1 నుంచి 5వ తరగతి క్లాసులు పెట్టేసుకోండి ఇక్కడ అన్నాడు. కానీ నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రూట్లో నన్ను నడిపించలేదు. నడిపించకపోతే సేవలోనే ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒక 7-8 సంవత్సరాల తర్వాత 2 బ్రాంచులు దేవుడు నాకు ఇచ్చాడు మా తాతయ్య గారి ద్వారా. అందుచేత ఫుల్ టైం మినిస్ట్రీలో ఇప్పుడు ఉండడానికి దేవుడు కృప చూపాడు. 36 సంవత్సరాలు నేను ఇందాక చెప్పినటువంటి పదవులను అనుసరిస్తూ అనేక మంది, వేలాది మంది విద్యార్థుల్ని తయారు చేయడానికి దేవుడు కృప చూపారు. నిన్న మరి శుక్రవారము 12 గంటలకి వెళ్ళి సూరంపాలెంలో ఉపవాస ప్రార్థన ముగించుకున్న తర్వాత 30 ఇళ్ళు దర్శించి మళ్ళీ రాత్రికి 3 కిలోమీటర్లో కాట్రావులపల్లి ఉంటుందండి. కాట్రావులపల్లి వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థన జరిగించుకొని 10 గంటలకి, రాత్రి 10 గంటలు ఇంటికి రావడం జరిగింది. ఆ జాయ్ఫుల్ మినిస్ట్రీ అంటే ఏంటో నాకు రాత్రి అంటే చాలాసార్లు అర్థమైంది, రాత్రి కూడా అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందుచేత ఈ దినాన మరి కంప్యూటర్ యుగంలో పేరెంటింగ్ ఎలా, ఎందుకు ఈ సెమినారు ఎంత జ్ఞానయుక్తంగా నోవాహు గారు పెట్టారంటే, పాస్టర్ ఈజ్ ఏ పేరెంట్ ఆఫ్ పేరెంట్స్. పాస్టర్ గారు ఎవరండి? తండ్రులకు తండ్రి. అంచేత తండ్రికి విషయాలు చెప్తే ఆ విషయం ఎక్కడికి వెళ్ళిపోద్ది? కింద తండ్రికి వెళ్ళిపోద్ది. అందుచేత మరి చాలా జ్ఞానయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంచేత మీరు నేర్చుకుని మీ సండే స్కూల్ టీచర్లకు చెప్పి మరి జాయ్ఫుల్గా మన మినిస్ట్రీస్ ముందు కొనసాగాలంటే నోవాహు గారు మాట అన్నారు, ఆకుమడి. సండే స్కూల్ పరిచయం ఏంటండి? ఆకుమడి. ఆకుమడిని మనం జాగ్రత్తగా పెంచినట్లయితే అది రాబోయే నెలల్లో గొప్ప పంటగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందుచేత మరి దైవజనులు చాలా దేశాలు వెళ్ళొచ్చారు, యూరోప్ అంతా పర్యటించారు. నేను కూడా ఒక 8 దేశాలు వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపాడు. నా సొంత ఖర్చుతోనేనండి. సొంత ఖర్చులు చదివితే వెళ్ళొచ్చాను. ఇజ్రాయెల్ 3 దేశాల యొక్క ప్యాకేజీలకు వెళ్ళాను. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వెళ్ళాను. అలాగే సౌత్ కొరియా వెళ్ళాను. ఇవన్నీ కూడా దేవుడు చూడడానికి సహాయం చేశారు. చాలా మంచిదండి. మరి నోవాహు గారి మినిస్ట్రీని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ, ఆయన చిరకాల స్నేహితులు. మా అమ్మాయి వివాహం జరుగుతున్నప్పుడు ఆయన ఆ వివాహ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. వచ్చి అమ్మాయిని దీవించి వచ్చిన సందర్భాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక.
నేను అనుకున్నాను సెక్యులర్గా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది, సండే స్కూల్ టీచర్లు పేరెంట్స్ వస్తారు అనుకున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు అయితే 5 గంటలైనా చెప్పేస్తాను, దేవునికి స్తోత్రం గాక. అంచేత పేరెంట్స్కి కొంచెం సెక్యులర్గా వెళ్ళాలి వాళ్ళకి. మనకైతే బైబిల్ గ్రంథం అనంతమైనటువంటి సబ్జెక్ట్ మనకు ఉంది. మరి ఈరోజు మా సామలకోట పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు చంటి గారు మన మధ్యలో ఉండడం, మా ఎగ్జిక్యూటివ్ కూడా కొంతమంది మెంబర్స్ ఉండడం చాలా సంతోషము. అంచేత దేవుని ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవుని యొక్క ఈ సెమినార్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. ఆర్ యు రెడీ సార్? మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్. ఇది ఈ రోజు మన యొక్క సబ్జెక్ట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ కంప్యూటర్స్. మన చిన్నప్పుడైతే బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఇంటికి వచ్చి తినడం, పడుకోవడం అలా ఉండేదండి. మా చిన్నప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటండి, సెల్ ఫోన్ ఇస్తే కానీ మీరు పెట్టే గోరుముద్దలు తింటలేదు పిల్లలు. ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా రీల్స్ చూస్తున్నాం మనం. పిల్లలకు కూడా ఏమి ఇవ్వాల్సి వస్తుంది? రీల్స్ అనుకోండి, అవి ఏ జనరేటెడ్, అవి మామూలుగా కాదు. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వీ నీడ్ గాడ్ ఇన్ అవర్ చిల్డ్రన్. దేవుడు ఎందుచేతనంటే మనుషుల యొక్క సృష్టి ఏంటో చెప్తూ ఉంటాను. ఆ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వీ నీడ్ గాడ్ ఇన్ అవర్ చిల్డ్రన్. ఐ డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఏ మదర్ ఆర్ ఫాదర్ కెన్ గివ్ టు దేర్ చిల్డ్రన్ ఈజ్ క్రైస్ట్. మనము ఒక గొప్ప బహుమానాన్ని పిల్లలకి ఇవ్వాలనుకుంటే అది క్రీస్తు మాత్రమే. ఎందుచేతనంటే క్రీస్తు మన సృష్టికర్త గనుక. అందుచేత ఇక్కడ చూసినట్లయితే ఎవరిని డీల్ చేస్తూ ఉన్నాము మన యొక్క పేరెంట్గా, ఏ ఏజ్ వాళ్ళకి డీల్ చేస్తూ ఉన్నాము అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఇన్ఫాన్సీ అంటారు. వారు మన చెప్పు చేతల్లో జాగ్రత్తగానే వింటారు. వాళ్ళకు కూడా సెల్ అలవాటు అయిపోయిందని కొంతమంది చెప్తూ ఉన్నారండి. కడుపులో వచ్చే సెల్ అలవాటు అయిపోతుందంట. అందుచేత ఈ కంప్యూటర్ యుగంలో వారిని ఏ విధంగా నడిపించాలి. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్, అది 3-5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు. మిడిల్ ఏజ్ 6 నుంచి 12, టీనేజ్ 13 to 19. ఇది చాలా డిస్టర్బింగ్ ఏజ్ అండి. ఇది ఈ డిస్టర్బింగ్ ఏజ్లో పిల్లల్ని ఏ విధంగా నడిపించాలనేది మీరు నేర్చుకోవాలి. నేను 36 సంవత్సరాల సర్వీసులో వందలాది మంది విద్యార్థులను చూశాను. అన్నిటికంటే చాలా కఠినమైన స్కూలు, కొంచెం గాడి తప్పిన స్కూలు అని అనాలి. ఆ పిఆర్జీ హై స్కూల్లో నేను చివరిలో పనిచేస్తాను. ఎందుకు గాడి తప్పిందంటే అక్కడ పరిస్థితులు అటువంటివండి. మరి డివైఓ గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన అంతా కూడా డివిజన్ అంతా చూసుకోవాలి. స్కూల్ చూడడానికి ఉంటుందండి, అవకాశం ఉంటుందా? డివిజన్లో ఉన్నట్టు వందలాది స్కూళ్ళు చూడాలి. అది గ్రేడ్ 1 హెచ్ఎం ఉండేటువంటి స్కూల్గా చేశారు. దాన్ని గ్రేడ్ 2గా మారిన తర్వాత ఫస్ట్ హెచ్ఎంగా నేను వెళ్ళాను, కష్టపడ్డాను, నా మొక్కమును చెక్కుముకిరా చేసుకున్నాను. అడ్మినిస్ట్రేషన్లో ఏ విధమైనటువంటి మొక్కవాటంకు పోకుండా చక్కగా పిల్లల ముందు టీచర్లకు అందుబాటులో, టీచర్లు ఏమి అక్కడ చెప్పనటువంటి వారు కాదండి, పిల్లల్ని టీచర్లకు అందుబాటులో ఉంచి ఆ స్కూల్ని 3 సంవత్సరాల్లో ఒక లైన్లో పెట్టడం జరిగింది. అది అందరూ కూడా టౌన్లో అందరూ చెప్పుకున్న విషయమే, మీకు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత టీనేజ్, హై స్కూల్ విద్యార్థులు అంటే ఎవరమాట అండి? టీనేజ్, డిస్టర్బింగ్ ఏజ్. మనం నేర్పించకుండానే అన్నీ వచ్చేస్తాయి. చెడు మొట్టమొదటిగా ఎవరు నేర్పించక్కర్లేదండి, మంచి మాత్రం పట్టుబట్టి నేర్పించినా రాదు. టీనేజ్లో గతంలో అయితే అది చూసి ఇది చూసి సినిమాలకు వెళ్ళి పాడవుతారంటే ఏదో వారానికి ఒకసారి సందర్భం వచ్చేది. ఇప్పుడు సెల్ ఎదురుగా ఉంటే ప్రపంచం అంతా నెగిటివ్ ముందుంటుంది, పాజిటివ్ ముందు ఉంటుంది. దేనికి వెళ్తాడు మానవుడు చెప్పండి? నెగిటివ్గా వెళ్తాడు. ఆ నెగిటివ్ ఏర్పాటులో మరి ఈరోజు పేరెంటింగ్ అనేది చాలా కష్టమైంది. ఇప్పుడు నోవాహు గారు మనవరాలు వచ్చింది, అదే ఏజ్లో మా మనవడు ఉన్నాడండి, ఆద్యం తేజస్. మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ నిజంగా చెప్పాలంటే ఎంఎస్సీ ఎంటెక్ చదివించినందుకు మంచిగానే కంట్రోల్లో పెడుతుంది.
పలానావి ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్స్ తీసుకుని మాత్రమే నువ్వు సెల్ చూడాలి. ఎందుచేతంటే గతంలో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చాయి. స్క్రీన్ టైంని కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఫోన్ మాట్లాడడానికి వెళ్తే నేను ఈ లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళని వాడు ఏం చూస్తున్నాడో తెలుసా అండి, డౌన్లోడ్ చేసుకోవడంతో కూడా తెలిసిందండి. ఫ్రీ ఫైర్ ఆడేస్తున్నాడు. సౌండ్లు వచ్చేస్తున్నాయంటే ఏం చేస్తున్నాడు అన్నమాట, ఈ యొక్క తుఫాకులు పేల్చేస్తున్నాడు. ఆ ఫ్రీ ఫైర్ నాకు తెలియదు అనుకోండి, రే మమ్మీతో చెప్తాను, ఐ విల్ టెల్ యువర్ మామ్ యు ఆర్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్ అంటే, నో 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 తాత, నో చెప్పకు, డోంట్ టెల్ మై మమ్మీ, షీ విల్ సీజ్ మై సెల్ ఫోన్ అంటున్నాడు. షీ విల్ సీజ్ అనే పదము డిగ్రీలో వచ్చిందండి నాకు. వాడికి 4వ సంవత్సరంలో సీజ్ అనే పదం వచ్చేసింది. తీసేసుకుంటుంది నా దగ్గర నుంచి, నా సెల్ని లాగేసుకుంటుంది. ఆ ఇంగ్లీష్ కూడా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా అతడు సెల్ చూస్తున్నప్పుడు ఆ కార్టూన్లోంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వాడితో నేను మాట్లాడలేకపోతున్నాను. బీఎస్సీ బీఈడీ ఎండి అయినటువంటి నేను మా మనవడితో మాట్లాడలేకపోతున్నాను ఈరోజు. అయినప్పటికీ ఆ విషయాలు ఏ విధంగా స్క్రీన్ని పిల్లలకు పరిచయం చేయాలనే విషయాన్ని మరి నేను చెప్పబోతూ ఉన్నాను. అంచేత టీనేజ్ అంటే ఏమిటండి, 13 నుంచి 19 వరకు, 13 to 19 టీనేజ్ అంటారు. ఇది చాలా డిస్టర్బింగ్ ఏజు. అందుచేత ఆ ఏజ్లో మనం చాలా జాగ్రత్తగా పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. రాత్రంతా మా వాడు తెగ చదివేస్తున్నాడు అంటూ ఉంటారు చాలామంది. సింగిల్గా రూమ్లో కూర్చుంటే చదివేస్తున్నాడని అనుకోకండి. చాలా ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి, చాలా మనకంటే చాలా తెలివైన వాళ్ళు. అందుచేత ఈ మధ్యలో నేను చూస్తూ ఉన్నానండి, అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది. ఏంటంటే, ఒరే నాయనా మీ పేరు అక్కర్లేదు, మీ డబ్బులు అక్కర్లేదు, రాత్రంతా నేను మాట్లాడతాను మీతో అంటుంది. ఏ జనరేటెడ్ అండి అది, రాత్రంతా మాట్లాడుతుందండి. ఇప్పుడు మేమైతే ఆవిడ మాట్లాడడం ఏంటి, మేము దేవునితో మాట్లాడకే టైం ఉండలేదు మాకు అని మేము అని సరిపెట్టుకుంటాం. మరి యవనస్తుడైతే ఖచ్చితంగా ఏమవుతాడు, ఆడు ఒంటరిగా ఉంటాడు కనుక, ఇంట్లో ఉంటాడు కనుక, డబ్బులు ఖర్చు అవ్వట్లేదు, రాత్రంతా మాట్లాడుతుంది అంటే ఏవైనా మాట్లాడవచ్చు అంటే ఏమవుతుందండి. అంత భయంకరమైన స్థితిలోనికి సెల్ ఫోన్ ద్వారా ఈరోజు టీనేజ్ వెళ్ళిపోతూ ఉంది. అందుచేత చాలా జాగ్రత్తగా చైల్డ్హుడ్ నుంచే, ఇందాక ఇక్కడ వాక్యం ఒకటి పెట్టారు, ఏమిటి పెట్టారండి, మీ దాంట్లోకి వచ్చిన దాంట్లో సామెతల గ్రంథం 22 అధ్యాయంలో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు నడవలసిన త్రోవ నేర్పుతా ఉంటే మొట్టమొదటి సెల్ ఫోన్ తోటి బయట నడుస్తున్నాడు, మనమే నడిపిస్తాం మరి. అందుచేత ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో మనకు చాలా నాలెడ్జు, చాలా ప్రార్థనాపూర్వకమైన శక్తి ఉంటే కానీ పిల్లల్ని పేరెంటింగ్ చేయడం చాలా కష్టమైన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యంగ్ ఏజ్ ఏంటంటే 20 నుంచి 40, అప్పుడు మ్యారేజ్ అయిపోతుంది, బాధ్యతలు వస్తాయి. బాధ్యతలు ఎవరో మొన్న ఒకరు పెట్టారండి, తెలివైన వాడు ఎవడో పెళ్లి చేసుకోవాలంటారు. అవి ఏమన్నా చూస్తున్నారేమో, యవనస్తులు కొంతమంది పెళ్ళి వద్దంటున్నారని నా బాధ. తెలివైన వాడు అంటే ఏం చేసుకోడట, పెళ్లి చేసుకుంటేనంట 2 చేతులు కట్టేసినట్టు అవుతుందట, బంధకాల్లోకి వెళ్ళిపోతాడట, అంటే ఫ్రీ బర్డ్ అన్నమాట. అందుచేత యంగేజ్ బాధ్యతలు వస్తాయి. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో ఈ స్క్రీన్ టైం తగ్గుతుంది, పని టైం పెరుగుతుంది. మరి ఇందాక నోవాహు గారు చెప్పినట్టుగా ఆ విద్యార్థి, హాస్టల్కి వచ్చిన విద్యార్థి ఎడిక్ట్ అయిపోయాడు. ఎడిక్ట్ అవ్వకూడదని, దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఉదాహరణకి ఈ థమ్సప్కి ఎడిక్ట్ అయ్యామనుకోండి, థమ్సప్ లేకుండా నిన్న మా సండే స్కూల్ టీచరు ఝాన్సీ చెప్పిందండి, ఆ యొక్క థమ్సప్ తోటేనటండి భోజనం అయినా టిఫిన్ అయినా ఏదైనా దేంతోటట. అలాగ ఒక 10-15 సంవత్సరాలు వాడాడు, 2 కిడ్నీలు పాడైపోయాయి. దాన్ని ఏమంటారు, ఎడిక్షన్. థమ్సప్ తాగకూడదని అంటం లేదు. ఎప్పుడైనా పలావ్ తిన్నప్పుడు, దాహం వేసినప్పుడు ఒక సిప్ చేసి, ఒక గ్లాస్ సిప్ చేసి ఊరుకోవాలి. అది వారానికో ఎప్పటికో అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవాలి. అందుచేత ఎడిక్షన్ అనేది ఉండకూడదు. అది టీనేజ్లోనే ఏర్పడుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మిడిల్ అడల్ట్హుడ్ అంటే 40 to 65. ఇంకా ఓల్డ్ ఏజ్ అంటే ఇంకేం చేద్దామన్నా కాళ్ళు చేతులు ఆడవు, కూర్చునే ఉంటాడు,
ఈ టీనేజ్లో చేసిన పనులకి ఫలితాన్ని అనుభవిస్తూ కూర్చొని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించుకునేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు పిల్లలను కంట్రోల్ చేయడానికి ఈ పిల్లలను సృష్టించిన వారు ఎవరైనా ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు ఏమిస్తున్నారండి పిల్లలకి? బాడీని మాత్రమే ఇస్తున్నారు. మరి ఇన్నర్ స్ట్రక్చర్ని మన యొక్క స్ట్రక్చర్ని ఎవరు నిర్మించారండి? దేవుడే నిర్మించాడు. అందుచేత ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క ఒక ఆయన రెడ్డి గారని కుమార్తె సూసైడ్ చేసుకుందని సీప్ అనేటువంటి ఫౌండేషన్ పెట్టారండి. SCIF సీప్ అనే ఫౌండేషన్ రెడ్డిస్ పెట్టారు. దానికి ఆదిత్య కాలేజీలో సెమినార్ పెట్టి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఏదేదో చెప్తున్నారు, పిల్లల్ని అలా చేయాలి, ఇలా చేయాలి, కంట్రోల్ చేయకపోతే అంటే, అప్పుడు నేనేం చెప్పానంటే, దేవుని యొక్క మా బైబిల్ ప్రకారము మానవ నిర్మాణం ఏంటంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మానవుడు ఏమైనాడండి? త్రిత్వము. దేవుని త్రిత్వం మనలో ఉంది. ఎవరు? బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ స్పిరిట్ అనేది నిద్రాణంగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే రక్షణ పొందాడో అప్పుడు స్పిరిట్ ఆత్మ ఏమవుతుంది? బ్రతుకుతుంది. ఈ లోపల యాక్టివ్గా పనిచేసేది ఏంటి తెలుసా? సోల్. ఈ సోల్ అనేటువంటి ప్రాణంలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే మైండ్, రెండవది విల్ అంటే చిత్తము, మూడవది ఎమోషన్స్. నేను కాంతి ఛానల్లో కొన్ని నెలలు వాక్యం అందించాను. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాక, మా అబ్బాయికి ఏమో టైం లేక నేను మళ్ళీ దాన్ని ఆపానండి కొన్నాళ్ళు, బాబు మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో. ప్రాణము, జీవం, ఆత్మ గురించినటువంటి విషయాలు దాంట్లో చాలా విపులంగా వివరించాను. ఎప్పుడైనా వీలుంటే అవి చూడండి. అందుచేత మానవుడు అప్పుడు ఆ సీప్ ఫౌండేషన్లో చెప్పాను నేను. ఏమని చెప్పానంటే, మీరు పైన ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు శరీరాన్ని కంట్రోల్ చేయడానికి మొట్టమొదటి ఏది కంట్రోల్ అవ్వాలండి? మొట్టమొదట లోపల ఉన్నటువంటి సోల్ కంట్రోల్ అవ్వాలి. మానవుడు దేని చేత నడిపించబడుతూ ఉంటాడు? మానవుడు తన యొక్క చిత్తము చేత. ఇప్పుడు మీరు దేవుని చిత్తానుసారంగా నోవాహు గారు పిలిచారు, మీరు రావాలనుకుంటేనే ఇక్కడికి వచ్చారు. నేను వెళ్ళకూడదు అనుకుంటే ఎవరైనా రప్పించగలుగుతారా మిమ్మల్ని? రప్పించలేరు. కారణం ఏదైనా ఉండొచ్చు. ఆయన పిలిచారు కనుక వెళుతున్నాం, ఏదో ఫంక్షన్ కనుక వెళుతున్నాం అని మీరు ఇన్నర్గా ఏం చేసుకున్నారు? దాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక రాగలిగారు. అందుచేత ఒక బాడీని నడిపించేది ఏంటంటే మన యొక్క చిత్తము. ఈ చిత్తము దేవుని ఆత్మ చేత బంధించబడాలి. ఈ చిత్తమును దేవుని చేత నడిపించబడాలంటే దేవుని యొక్క అంశమైనటువంటి ఆత్మకు సరైన ఫీడింగ్ ఇవ్వాలి అని అక్కడ చెప్పడం జరిగింది. చాలామంది చప్పలు కొట్టారనుకోండి, 1000 మంది ఉన్నారు, చప్పలు కొట్టారు, కానీ ఫీడింగ్ ఏదో వారికి అర్థం కాదు. వేరే గ్రంథాలు ఫీడ్ అవుతాయి అనుకుంటారు, కానీ ఆత్మకు, దేవుని అంశమైన ఆత్మకు దేవుని వాక్యమే ఫీడ్ చేస్తుంది. అప్పుడు ఫీడ్ చేయగలిగితే మన యొక్క సోల్లో ఉన్న భాగాలు ఏంటండి? అందరూ డిస్కస్ చేద్దామండి. పెద్ద నేను మీకంటే గొప్పవాడిని కాదు, ఏం కాదు. సోల్లో ఉన్న భాగాలు ఏంటి చెప్పండి? మైండ్, తర్వాత విల్, మూడవది ఎమోషన్స్. ఎప్పుడైతే సెల్ ఫోన్కి తన మైండ్ని అప్పగించేసాడో ఒక విద్యార్థి, ఎమోషన్స్ ఏమవుతాయి? కంట్రోల్ అవుతాయి. ఎమోషన్స్ ఎలా ఉంటాయి? నేను సెల్ లేకపోతే నేను బ్రతకలేను. విద్యార్థి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు. చాలా విద్యార్థులు భోజనం చేయాలంటే, ఒక ముద్ద తినాలంటే కూడా ఏమి ఇవ్వాల్సి వస్తుందండి ఇప్పుడు? అది ఎడిక్షన్ అంటారు. అందుచేత మనము బోధించవలసింది ఏంటంటే, నీలో పెట్టినటువంటి దేవుని ఆత్మ ఉంది, నీ జీవితానికి అదొక దీపము. దానిని వెలిగించుకోకుండా నీవు ఈ లోకములో మరి ఏ విధంగానూ నువ్వు వర్ధిల్లలేవనేటువంటి విషయాన్ని మనం పిల్లలకి చెప్పడంలో సక్సెస్ అయినట్లయితే ఖచ్చితంగా బిడ్డలు మార్పు చెందుతారు. అంచేత ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయం కూడా రాబోయేటువంటి క్లాసులో మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ మాట చదువుకుందాం. ఆ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి మైండ్ గురించి చెప్పబోతూ ఉన్నాను. పట్టణమును పట్టుకొని వాని కంటే
తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మైండ్, మన మైండ్ చాలా శక్తివంతమైందండి. ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుంటే కాంతి కంటే స్పీడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు చంద్రుడు అన్నాను, మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? చంద్రుడు తెలిసిన వాళ్ళకి ఎంత టైం పట్టింది? సెకండ్ కూడా పట్టలేదు. సౌర కుటుంబం అన్నాను, లేకపోతే వాయేజర్ 1 అన్నాను. వాయేజర్ 1 ఎక్కడుంది? బిలియన్ కిలోమీటర్స్ అవతల ఉంది. ఆ వాయేజర్ దగ్గరికి ఎక్కడికి ఏమి వెళ్ళిపోయింది? మైండ్ వెళ్ళిపోయింది. అందుచేత మనలో అతి శక్తివంతమైనది ఏంటంటే మైండ్. ఇంకో విషయం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాను. మన మెదడు కేజీన్నర 2 కేజీలో లేదా 5 కేజీలో ఎంతో ఎవరికైనా తెలుసుంటే చెప్పొచ్చు. ఏంటండి? కేజీ కంటే కొంచెం ఎక్కువ, తక్కువ, అర కేజీ కంటే ఎక్కువ. దీంట్లో ఉన్న సెల్స్ అట్టండి ఇప్పుడు విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయటండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని మైపరచండి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇప్పుడు విశ్వంలో హబుల్ టెలిస్కోప్తో మీరు చూడగలిగినటువంటి గెలాక్సీలు కానీ, సౌర కుటుంబాలు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటే ఆ నక్షత్రాల సంఖ్య కంటే ఎన్ని ఎక్కువ పెట్టేటటువంటి దేవుడు మనలో. ఎవరి సృష్టిది? దేవుని సృష్టి. అందుచేత మన మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే దేవుని ఆత్మకు అప్పగించబడాలి. భూమి ఎంత ఉందండి? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? 2వ వచనంలో మీ అందరూ తెలుసు ఏంటది? దేవుని ఆత్మ జలములపై నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై. గమనించండి, భూమి చుట్టూ ఇప్పుడు మన నోవాహు గారు చాలాసార్లు విదేశాలు వెళ్ళొచ్చారు. అమెరికా మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ నుంచి వెళ్ళాను నేను. అంటే హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి వెళితే అలా వెళ్తాం. అంటే వెస్ట్ వైపు నుంచి వెళ్తాం. మొన్న వెళ్ళినప్పుడు అనుకున్నాను ఈస్ట్ వైపు నుంచి వెళ్ళాలనుకున్నాను. ఎవరికీ చెప్పలేదు అనుకోండి. నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? దేవుని సృష్టిలో భూమి చిన్న భాగము, దానికి వెళ్ళొచ్చేసి నేను అంత చేస్తాను ఇంత చేస్తానని చెప్పుకోవడానికి అవకాశం ఉందా మనకి? దేవుని సృష్టిలో అతి చిన్న భాగాన్ని గొప్పగా మనం చెప్పేస్తున్నాం. మొన్న వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళానంటే హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వెళ్ళి హాంకాంగ్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాను. అంటే ఈస్ట్ వైపు వెళ్ళాను. మొన్న ఎటు వెళ్ళాను? వెస్ట్ వైపు వెళ్ళాను. అప్పుడు ఏం పూర్తయిందన్నమాట? భూమిని చుట్టి వచ్చినట్టు. భూమిని చుట్టి రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కోరికను కూడా మొన్నే నాకు నెరవేర్చాడు ఏప్రిల్ నెలలో. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ విషయం మా ప్రెసిడెంట్ గారికి కానీ ఇంకెవరికి చెప్పలేదండి. భూమి చిన్న గ్రహం, ఆ భూమి మీద దేవుని ఆత్మ ఏం చేస్తున్నట్టండి? భూమి ఎంత పెద్దది? ఇప్పుడు మనకి భూమి చుట్టూ రావాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? మనము ఎక్కడికో వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటూ ఉన్నాం. అటువంటి గ్రహాన్ని దేవుడు చిన్నదానిగా పెట్టి, ఈ గ్రహంలో ఉన్నటువంటి మానవులు చిన్నవాళ్ళు కాదండోయ్. అందుకని అంత సృష్టిని చేశాడు. ఎవరని చెప్పండి? అనంత సృష్టిని చేశాడు. భూమి మీద ఉన్న మానవుడు చిన్నవాడు కాదు. ఎందుచేత? కీర్తన 5వ కీర్తనలో చదవండి. 5వ కీర్తనలో ఉన్నటువంటి మాట ఏమనుంది? నీవు నరమాతృని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు. ఎవరటండి మానవుడంటే? దేవుని కంటే కొంచెమే తక్కువట. అందుచేత ఈ మానవుడిని సృష్టించి భూమి మీద పెట్టినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఒరే బాబు నాకంటే కొంచెం తక్కువ వాడు వీడు. అనంత సృష్టిని చేస్తే కానీ ఈ చివరికి వెళ్ళిపోయి నేనే దేవుడిని అంటాడు వీడు. ఏమంటాడు? ఈ మానవుడు ఏమంటాడండి? కొంచెం చిన్న సూర్య కుటుంబం అనుకోండి. ఇప్పుడు అనేతుడు సూర్య కుటుంబం అయితే వాయేజర్ వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాయేజర్ 1. వాయేజర్ అనే పదం మీరు విన్నారా ఎప్పుడైనా? మానవుడు పంపించినటువంటి ఒక సెటిలైట్ అండి. వాయేజర్ 1, వాయేజర్ 2 ఎక్కడ దాటి వెళ్ళిపోయిందండి? సౌర కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతే ఇప్పుడు మానవుడు ఏముంది ఈరోజు? దేవుని సృష్టి ఏముంది? మానవుడు ఏం చేశాడు? దాటేశాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, దేవుని సృష్టిని మానవుడు దాటగలడా?
ఎప్పటికీ దాటలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏమండి 8:4 కీర్తన 8:4 అనుకుంటాను. మానవుని కంటే కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా కిరీటములతో. మహిమా ప్రభ ఏంటో మహిమా ప్రభావం అంటే తెలుసండి? పిల్లలు దేవుని యొక్క ఫోల్డ్లోకి రావాలంటే దేవుని ఆత్మలోనికి రావాలి, దేవుని ఆత్మ పరిధిలోనికి వారు రావాలి. అందుచేత బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. అంటే ఒక శరీరము కంట్రోల్లో ఉండాలంటే మొట్టమొదట వాడి ప్రాణము కంట్రోల్లోనికి రావాలి. శరీరం కంట్రోల్లో రావాలంటే ఆత్మశక్తివంతమైతే ఇంకా ప్రాణాన్ని ఏం చేసుకుంటుందండి? ఆత్మ తన స్వాధీనంలోనికి తెచ్చుకుంటుంది. ఏదైనా తోటలో చల్లపూటను ఎవరితో సహవాసం చేసేవారండి ఆదామావలు? ఎలాగా సహవాసం ఎలా వచ్చింది? ఇప్పుడు మనకు సహవాసం చేయడం చాలా కష్టమైపోతుంది. ఒక గంట ప్రార్థన చేయలేము. ఆ రోజు స్పిరిట్ సెంట్రల్ లైఫ్ వారిది, ఆత్మతో నింపబడినటువంటి పరిస్థితి. చల్లపోవడం దేవుడి దిగి వస్తే చిన్నపిల్లలాగా పరుగెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయేవారు? ఆజ్ఞ అతిక్రమమైన పాపం వచ్చిన తర్వాత ఏమైంది? ఆత్మ నిద్రాణమైంది. ఏది పనిచేయడం మొదలుపెట్టింది? ప్రాణం అంటే ఏంటి చెప్పాను? నేర్చుకోవాలి, చెప్పాలి. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే మైండ్, తర్వాత చిత్తము, ఉద్రేకాలు. కయ్యను ఏమన్నాడు? ఈ హేబేలు ఎక్కడంటే ఏమన్నాడు? ఉద్రేకం ఎలా మారింది చెప్పండి. కయ్యను ఏమన్నాడు? కావాలి వాడనా? పాస్టర్ గారు ఉన్నారు, చాలా నాకు సంతోషం, బైబిల్ తీయక్కలేకుండా చెప్తున్నారు మీరు. ఉద్రేకం ఏమైపోయింది అంటుంది? మారిపోయింది, నెగిటివ్గా మారిపోయింది. ఏం చేత? ఆత్మస్వాధీనంలో తన ప్రాణము లేదు, తన చిత్తం మారిపోయింది. అన్నగారి యొక్క తమ్ముడు యొక్క అర్పణ అంగీకరించబడింది, నా అర్పణ అంగీకరించబడలేదు. ఏం ప్రవేశించింది లోపలికి? కోపము, అసూయ. అసలు పాపం, పరలోకంలో ఉన్న పాపం ఏంటంటే సాతాను కింద పడ్డాను పాపం ఏంటో తెలుసా మీకు? అసూయ, త్రిత్వం గురించినటువంటి అసూయ, కుమారుని మీద ఉన్నటువంటి అసూయ. మారు మనసు పొందాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు అవకాశం, కానీ మారు మనసు పొందలేదు. అందుచేత ఒక దినాన 3వ వంతు దూతలను పడిపోయిన దూతలుగా చేసినప్పుడు యుద్ధం జరిగింది. అప్పుడు వారందరూ వచ్చి ఎక్కడ పడ్డారండి? భూమి మీద పడితే వాడిని కంట్రోల్ చేయడానికి మనల్ని సృష్టించాడు దేవుడు, ఆయనకంటే కొద్ది. ఇప్పుడు మానవుడు ఏమైపోతా ఉన్నాడు? ఈ సోల్ని శరీరానికి అప్పగించి, ఈ సోల్ని సాతాను సంబంధమైన విషయాలకు అప్పగించి, ఆత్మను ఇంకను మినిమైజ్ చేసుకుని, మినిమైజ్. ఎప్పుడైతే మినిమైజ్ చేసుకుంటూ ఉన్నారో ఆత్మ పనిచేయలేకపోతుంది మనలో. నా మాట అర్థమైన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుచేత ప్రియమైన బిడ్డలారా, మైండ్ షుడ్ బి ఫెడ్ విత్ ద రైట్ విజ్డమ్. మనసుల్లోనికి, అందుకే బాలుడు నడవలసిన తోవను వారికి. అంతే మీ సండే స్కూల్ టీచర్లకి మీ పిల్లలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అమ్మ, ఎక్కువ వాక్యం వారికి ఇవ్వండి. కొన్ని టెస్ట్ మనీస్ వారి ముందు పెట్టండి. వాక్యాన్ని వినడం వల్ల, వాక్యాన్ని అనుసరించడం వల్ల ఏ విధంగా దీవించబడ్డారు, ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు. జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్, మరి తోమా గారు అరేబియా సముద్రాన్ని దాటి ఇండియాకు రావడానికి, కేరళ రావడానికి జాయ్ఫుల్ ఏం కాదండి అది. కానీ అతని మనస్సు దేవునికి అప్పగించాడు కనుక ఏమైంది అది? ఎప్పుడైతే మన మనస్సును, మన చిత్తాన్ని దేవునికి అప్పగిస్తామో కష్టమైన ఏమవుతుంది? అది జాయ్ఫుల్ అవుతుంది. అందుచేత నా భారం ఎలా ఉందన్నారు యేసుప్రభు వారు? సులువుగా ఉందన్నారు. భారమే కానీ ఎలా ఉంది ఇది? అందుచేత దైవ సేవకులైనటువంటి మనము నిన్న చూడండి, 30 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఒక్కొక్క ఇంటి దగ్గర 5 నిమిషాలు మాట్లాడాలి. మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ కాట్రోల్పల్లి మళ్ళీ అక్కడ నిలబడి ఒక అరగంట వాక్యం చెప్పడం అస్సలు నీరసం అనిపించలేదండి నాకు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని,
45 మినిట్స్ మ్యాథ్స్ చెప్తే పావు గంట ఏమైపోద్ది అంటే ఒరే వినండిరా, రాసుకోండిరా, చేయండిరా, పావు గంట అయిపోద్ది. ఇంకా చెప్పేది అంత మేము అరగంట కూడా నిలబడితే ఇంకో గంట వెళ్ళి కూర్చోవలసిందే, అంత నీరసం వచ్చేస్తుంది. దేవుని సేవ అనే జాయ్ఫుల్ మినిస్ట్రీస్లో మనం అంతగా దేవుని ఆత్మచేత ఆదరించబడతాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మైండ్ షుడ్ బి ఫెడ్ విత్ రైట్ విజడమ్. అంటే మన జీవితాన్ని నడిపించేది ఏమిటండి? మనస్సు. ఆ మనస్సును జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్లయితే దేవుని వాక్యము చేతనే కంట్రోల్ అవుతుంది. అంచేత దేన్ని ఎక్కువ ఇవ్వాలి? సీప్ అనేటువంటి ఒక ఫౌండేషన్లో నేను మాట్లాడినప్పుడు నేను వాక్యం అని చెప్పలేకపోయాను, కానీ అది సెక్యులర్ సంబంధించింది. మీరు సరైన భోజనం పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో ఆవులు ఉన్నాయండి, గేదెలు ఉన్నాయి. మనం పట్టుకెళ్ళి పొలం పెడితే వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఏమి ఇవ్వాలి? వాటికి చక్కటి గడ్డి, పచ్చగా ఉండే గడ్డి పెట్టాలి. మరి మనకు గడ్డి పెడితే అవుతుందా? అవుతుంది. మనకేం పెట్టాలి? మన ఆహారం మనకు పెట్టాలి. అలానే ఆత్మకు అవసరమైనటువంటి ఆహారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తన మనస్సును, తన సోల్ను ఏం చేసుకోగలుగుతాడండి? తన స్వాధీనంలో పెట్టుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 8:17 చదువుదామండి. సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నది. చూడండి, ఎడిక్ట్ అయినటువంటి వారు రోజుకు 1000 సంపాదించిన ఇంట్లో 200 కూడా ఇవాళ డీటెయిల్స్కి నేను వెళ్ళను, ఆన్లైన్లో ఉన్నాం మనం. అందుచేత ఎక్కడొచ్చింది ప్రాబ్లం? 1000 రూపాయలు చేతులకు వచ్చేటప్పటికి తన మైండ్ని ఏం చేసుకోలేకపోతున్నాడు ఆ వ్యక్తి? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అదే దేవుని ఆత్మ చేత తన మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వ్యక్తి మహా తీసుకుంటే 200 తీసుకుంటాడు ఖర్చులకి. 800 ఎక్కడిస్తాడు? ప్రతి ఇల్లు కూడా ఏమవుతుంది? అప్పుడు స్వర్గ సీమ అవుతుంది. ఈరోజు సంపాదిస్తున్నారు, కానీ చూడండి అక్కడ రాయబడినటువంటి మాట ఏమనుంది? ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమి. స్థిరమైన కలిమి ఉండటం లేదండి ఈ దినాల్లో. అందుచేత అది ఇందాక నోవాహు గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద భక్తులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? సండే స్కూల్ నుంచి. సండే స్కూల్ టీచర్ల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది ఉంది ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళినా మా 3 సంఘాలు 3 సండే స్కూల్ టీచర్లు స్కూల్ నడిపిస్తున్నారు కనుక వారికే ప్రాధాన్యత. అంటే సండే స్కూల్ యొక్క ప్రాధాన్యత మనం కూడా దైవజనులుగా నేర్చుకోవాలి. ఒక మంచి వ్యక్తిని, భారం కలిగే వ్యక్తిని, ప్రార్థనాపరులైనటువంటి వ్యక్తులను పెట్టి సండే స్కూల్ నడిపించాలి. ఈరోజు స్కూల్ నడిపిస్తున్నారంటే చిన్న సంగతి కాదండి. నాకు తెలుసు, ఒక డివైఓగా స్కూలు ప్రమోషన్ లిస్టులు వచ్చేయండి దగ్గరికి, తణుకు చేశాను నేను. ప్రమోషన్ లిస్టులో ఒక్కొక్కటి 2 కాపీల మీద సంతకం పెట్టాలి. ప్రతి క్లాస్కి సంతకం పెట్టాలి. చెయ్యి లాగేసేదండి. సంతకాలు పెట్టి మేము ప్రమోషన్లు ఇస్తే కానీ నెక్స్ట్ క్లాస్కి వారిని ప్రమోట్ చేయడానికి అవదు. అటువంటి సందర్భంలో మరి ఏ విధమైనటువంటి ప్రభావాలకి లోను కాకుండా మరి చక్కగా ఆ పిల్లలను నెక్స్ట్ క్లాస్ పంపించడానికి ప్రయత్నం చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు 400 ఇంటూ 800 పుస్తకాల మీద, ఒక్కొక్క పుస్తకం మీద 8 సంతకాలు పెట్టినటువంటి వ్యక్తిని 400 మంది పిల్లల్ని ఈ విధంగా చేయగలనా? మీరు ఆలోచించండి. 400 మంది పిల్లల్ని నేను ఆ పుస్తకాలని కంట్రోల్ చేసినట్టుగా ఆ సంతకాలు పెట్టి ఇక్కడ ఉండు నువ్వు బుక్ అంటే ఉంటుందా? ఉండదా? పిల్లలు ఉంటారా? అందుచేత వీరిని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడండి? దేవుని కంటే మనం కొంచెం తక్కువ వారం. మనకు ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవుడు కూడా ఎటువంటి వాడు? దేవుని కంటే కొంచెం తక్కువ వాడు. అందుచేత వారి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకొని
సోల్ అనేటువంటి విధానంలో మైండ్, విల్ అండ్ ఎమోషన్స్. అందరూ చెప్పండి ఒకసారి. మైండ్, విల్, ఎమోషన్స్. ఈ విల్ సరైనదైతే రాత్రి కొంచెం నిద్ర పట్టడానికి మా పాస్టర్ గారు నాకు కూడా కొంచెం కష్టమైంది. అయినప్పటికీ జాయ్ఫుల్ జర్నీలా ఉంది, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే కొన్ని అన్యుల గృహాలకు వెళ్ళి అమ్మ ప్రభుని నమ్ముకోండి అని మాట చెప్పడం జరిగింది కనుక, దేవుని చిత్తానుసారంగా సేవ చేశాం కనుక ఖచ్చితంగా మనకి దేవుడు ఆనంద కిరీటం యొక్క రుచిని ఇప్పుడే చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగా. 5 రకాల కిరీటాలు ఉన్నాయండి, విశ్వాసులకు ఇచ్చే కిరీటాలు. దాంట్లో సువార్త సేవ చేసేటువంటి వారికి ఏ కిరీటము? ఆనంద కిరీటం యొక్క రుచి మాత్రమే మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. ఒక కుటుంబంలో చూశానండి, పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అయినా కొడుకు టీనేజ్కి వచ్చేసరికి బలవంతంగా నీళ్ళు పాట పాడరా, వాక్యం చదవరా, అది చేయరా, ఇది చేయరా అంటే చేసిన నాళ్ళు చేశాడు. ఒక సమయం వచ్చింది తిరుగుబాటు చేశాడు. అంటే మనము కాదు వారిని కంట్రోల్ చేయడం, ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు 3 సంఘాలు నడిపిస్తున్నాను, మా అబ్బాయి నాకు సపోర్ట్గా లేడండి. మేము అతన్ని ఏం చేయట్లేదు, బలవంత పెట్టలేదు. సంఘాలను ఎలా నడిపించుకోవాలో దేవునికి తెలుసు, మా అబ్బాయి అక్కర్లేదు. కావాలని మనం కోరుకుంటాం. నా తర్వాత నా సేవను ఎవరు చేయాలని కోరుకుంటాం? ప్రార్థన చేస్తాం. దేవునికి అసాధ్యమైంది ఉందా? లేదు. కానీ ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను 3 సంఘాల్లో, నేను ఈ 2 సంఘాలు దర్శిస్తున్నాను, సాములు కూడా దర్శించరా అంటే అడిగి ఏముండాలి? చెప్పాను కదా, ఏముండాలి? విల్లు ఉండాలి. విల్లును మనం ఏం చేయకూడదండి, మన స్వాధీనంలోనికి తీసుకోకూడదు. అందుచేత ప్రాణాన్ని స్వాధీనపరచుకోగలిగింది ఏంటయ్యా అంటే, ఏదేని తోటలో దేవుడు దిగి వచ్చినప్పుడు బిలబిలమంటూ ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళిపోయేవారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవాలంటే వారి యొక్క మైండ్ను, వారి యొక్క విల్లు, వారి ఎమోషన్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో. ఇప్పుడు మనం సండే స్కూల్లో మన పిల్లలు ఎవరి స్వాధీనం చేయాలి? దేవుని ఆత్మ స్వాధీనము చేయాలి. అంటే ఆత్మ స్వాధీనం అవ్వాలంటే దేవుని వాక్యము వారిని ఫీడ్ చేయాలి. అందుచేత మనకందరికీ తెలుసు, మ్యాన్ ఈజ్ సిన్ఫుల్ ఫ్రమ్ ద బిగినింగ్. రాత్రి కాట్రాల పెళ్ళిని అదే చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించవలసి వచ్చింది? ఇప్పుడు అన్యులు అంటూ ఉంటారు కొంతమంది, మీలో కూడా డౌట్ ఉండొచ్చు, ఆదాము తప్పు చేస్తే ఆ పాపం మాకు ఎందుకు రావాలి అని వచ్చిందా? ఎవరికైనా ఆలోచన వచ్చిందండి? అందుకే ఆ దేవాది దేవుడు యేసయ్యగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఎందుకని దిగి వచ్చాడు? జన్మ కర్మ పాపములను తొలగించడానికి. సిలువలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని మనకేమి ఇచ్చాడు ఆయన? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేతను, ఏ అపరాధములు? ఆదాము అపరాధాలు ఉన్నాయి, మన అపరాధం. మనకు ఊహ తెలిసిన తర్వాత మనం చేసే దీన్ని కర్మ పాపం అంటారు. దాన్ని ఏమంటారు? ఆదాము దగ్గర నుంచి వచ్చింది ఏమంటారు? జన్మ పాపం. ఆ జన్మ పాపం నాకు సంబంధం లేదని అన్యులు అనుకునే సందర్భం ఉంటుంది. కానీ ఆ జన్మ పాపమును తొలగించడానికి మనల్ని అందరిని ఆయనలో పెట్టుకుని సిలువలో యేసయ్య మరణించాడు. చప్పలు కొడదామా అందరూ కూడా? హల్లెలూయా. అందుచేత ఆదాము తప్పు చేస్తే నేను ఎందుకు అనుభవించాలంటే మనందరి పాపాన్ని యేసయ్య ఎందుకు వేసుకోవాలి? అందుకే వేసుకున్నాడు. చదవమ్మా మాట చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి ఉన్నప్పుడు మన ఎడల
మహాప్రేమ చేత ఎవరితో బ్రతికించాడటండి? పాపం చేసిన ప్రతి ఒక్కడు చావాలి, మనం చచ్చితే తిరిగి లేవలేము. తన కుమారుని చంపితే ఆయన ఏం చేయగలుగుతాడు? తిరిగి లేవగలదు. ఎవరితో చనిపోయాడు? మనల్ని అందరం కలిపి మనల్ని ఆయనలో పెట్టుకుని చనిపోయాడు, మనల్ని అందరినీ ఆయనలో పెట్టుకుని తిరిగి లేచాడు. అంచేత మనం అందరం ఎవరన్నమాట ఇప్పుడు? బ్రతికిన వారం. యేసయ్యతో పాటు మనం కూడా బ్రతికిన వారం. అటువంటి గొప్ప కృపను ఎందుకు ఇచ్చాడో తెలుసా? అందుకే లోకానికి లోకు అయ్యాడు యేసయ్య. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలిగి గాక. అందుచేత ప్రియ తోటి దైవజనులారా, మన పిల్లలకు మనం చెప్పవలసింది ఏంటంటే, వారు ఆత్మచేత నడిపించబడారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఏమవుతారటండి? దేవుని కుమారులు, కుమార్తెలు అవుతారు. కొద్దిగా నేను వాటర్ తీసుకుంటాను. జాన్సీ వచ్చి ఒక పల్లవి ఇచ్చారు, ఓ పాట ఏదో పాడమ్మా. మొత్తం హల్లెలూయా. సమయము పోనీ
మా ప్రెసిడెంట్ గారికి సంపూర్ణంగా సపోర్ట్ ఇవ్వలేకపోయాను. ఏం చేస్తానంటే కాట్రాలపల్లిలో కొంత పని మిగిలిపోయింది. ఆ పని పొద్దుట వెళ్ళి చేయించడం వల్ల కొంచెం సిక్ అయ్యానండి, కొంచెం లాగాను. మా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ దేవుని కృపలో మనం ఎదుగుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత మానవుల్లోనికి పాపం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. పాపమును కంట్రోల్ చేయగలిగినది, పాపము దేని ద్వారా జరుగుతుందంటే మైండ్లో ప్రవేశిస్తుంది మొట్టమొదట. ఆ మైండ్ను విల్లును ప్రభావం చేస్తుంది, చిత్తమును ప్రభావం చేస్తుంది, మన ఉద్రేకాలు మారిపోతాయి. అందుచేత ఈ సోల్లో ఉన్న 3 భాగాలని కంట్రోల్ చేయగలిగిన ఏకైక శక్తి, ప్రపంచంలో గొప్ప శక్తి ఏదైనా ఉందంటే అదే దేవుని ఆత్మ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుచేత మన యొక్క ప్రాణానికి సరైనటువంటి పోషణ ఇవ్వాలి, మన పిల్లలకు సరైన పోషణ ఇవ్వాలి. ఆ పోషణ ఇచ్చే విధంగా మనం సంఘాల్లో చక్కటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలి. ఎక్కువగా పిల్లల చేత వాక్యము ఇప్పుడు యోసేపు చరిత్ర ఉందనుకోండి, అది కూడా సమయం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పోటీ ఎలా వచ్చింది అనేది కూడా చెప్పబోతూ ఉన్నాను సమయాన్ని బట్టి. అందుచేత కొన్ని గుడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి బైబిల్లో, కొన్ని మనం ఉదాహరణగా తీసుకోలేనటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు దేవుడు ఆ విధమైన చరిత్ర ఆటోమేటిక్గా జరిగింది, అది కావాలని దేవుడు ఏమీ ఆ ఫ్యామిలీని అలా నడిపించలేదు. మనకి యుగాంతమందున్న మనకి ఏం కలగడానికట, బుద్ధి కలుగుటకు అవన్నీ కూడా ఏం చేయబడ్డాయి, వ్రాయబడ్డాయి. అందుచేత మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంక పారచ్చుకుడి. చిల్డ్రన్ ఆర్ కాల్డ్ టు బి ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. తండ్రిగా దేవుని పరిచయం చేయాలండి మన పిల్లలకి. మనమే తండ్రులం కాదండి, మనం శరీరానికే తండ్రులం. అసలు విషయము ఈ సోల్ని కంట్రోల్ చేసేటువంటి పరమ తండ్రి ఒకటి పైన ఉన్నాడు, ఆయన పరిచయం చేయాలి. అందుచేత ఇక్కడ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ టు బి రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధము, తండ్రి కుమారుల సంబంధం కలిగి ఉండే విధంగా ఆయన తండ్రి ఏమి చేశాడో విపులంగా చెప్పగలగాలి. సండే స్కూల్ టీచర్లు, మరి తండ్రులం మనం పాస్టర్ గారులు చెప్పగలిగితే ఆ విధంగా పిల్లలు నడిపించుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు లివ్ బై ద వర్డ్ అండ్ టు ఒబే యాజ్ ద పేరెంట్స్ డూ ఫర్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. దేవుడు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడండి? వాక్యము చేత నడిపించబడాలి. మన పిల్లలు కూడా దేని చేత నడిపించబడాలి? మనం దేవునికి లోబడితేనట్టండి. ఒక పెద్ద ఆయన నోవాహు లాంటి వారు చెప్పారు, మనం దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారు. అదొక విత్తనం. అందుచేత దేవుని యొక్క సన్నిధిలో మనుషులను డీల్ చేసేది ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయు వారితో డీల్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా పాజిటివ్గా తలక్రిందులు చేస్తారు శిష్యులు, వీళ్ళు ఏం చేస్తారు? సెల్ ఫోన్ పట్టుకుని నెగిటివ్గా తలక్రిందులు చేస్తారు. ఏదైనా చేయగలుగుతాడు. కత్తి ఉందనుకోండి, మనసు ఎలాంటిదో చెప్తున్నాను, కత్తి లాంటిది. కత్తితో చక్కగా మీరు ఇంట్లో పెట్టుకుని మంచి విషయాలకి వాడుకోవచ్చు. అదే కత్తితో పక్కన పొడిస్తే చెడ్డ విషయం, అది భయంకరమైన నేరము, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నేరము అయిపోద్ది. అందుచేత సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాక్యాన్ని ఎక్కువగా బిడ్డలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము చేత నడిపించబడాలి. యోసేపు వాక్యము చేత నడిపించబడి తనకున్న తలాంతుల మీద నమ్మకం పెట్టుకున్నాడు, దర్శనాల మీద నమ్మకం పెట్టుకున్నాడు. దర్శనాలను ఎగతాళి చేసిన అదే చెప్పడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అన్నదమ్ములకి ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది, అమ్మేశారు. కానీ చివరిలో చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దేన్ని ఉపయోగించున్నాడు? ఇన్ని బాధలు వచ్చాయి నాకు ఎందుకని వాడు వదిలేశాడండి. సేవలో కూడా ఎందుకు నాకు ఈ బాధలు అనుకునేటువంటి వ్యక్తులు దేవుని సేవ, దేవుని మహిమను చూడలేరు. చివరిలో పానదాయకులకి చెప్పాడు, భక్ష్యకారుడికి చెప్పాడు. ఇద్దరికి నెరవేరింది. నెరవేరితే పానదాయకుడా గుర్తుపెట్టుకోలేదు, అతను గుర్తుపెట్టుకోలేదు కదా అని ఎంత మరి
తన మనస్సును తన యొక్క చిత్తమును దేవునికి అప్పగించిన వ్యక్తి యోసేపు. చూడండి, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఒకానొక దినాన ఒక మిడ్ నైట్ అతడు అన్య దేశానికి, సొంత దేశానికి అయితే పెద్ద గొప్ప సంగతి కాదండి, అన్య దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అది మన కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది, మన యొక్క స్థిరత్వాన్ని బట్టి, మనకున్న తలాంతులను ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నామో. వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత 112వ కీర్తన మొదటి మాట కూడా చూద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అది అధికముగా. నేను ఫిజిక్స్ కూడా చెప్పేవాడిని, ఫిజిక్స్ చెప్పేవాడిని, మ్యాథ్స్ కూడా చెప్పేవాడిని, దాని అప్లికేషన్ చెప్పేవాడిని పిల్లలకి. నా క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు పిల్లలు. ట్రిగ్నామెట్రీ అనే సబ్జెక్ట్ చెప్పాలి. ట్రిగ్నామెట్రీ లైఫ్లో ఒక ఓడ నడిపించడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఒక వస్తువుని లొకేట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, నీవు ఇంజనీరింగ్ చదివినప్పుడు ఇవన్నీ కూడా నీకు వస్తాయి అని చెప్పినప్పుడు, ఒక టార్గెట్ని వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు సార్ చెప్పే విషయాల మీద ఏం పెట్టేవాడు? కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు. అటామిక్ స్ట్రక్చర్ చెప్పేవాడు. దేవుని యొక్క గొప్ప మహిమ ఏంటో మీకు తెలియజేస్తా ఉన్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు. ఆయన మాట్లాడితేనే, ఎవరు? క్రీస్తు ప్రభు మాట్లాడితేనే ఈ సృష్టి అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఎంత క్రమముగా సూర్యుని చుట్టూ ఈ 9 గ్రహాలు నడుస్తున్నాయంటే ఎవరి మాటను బట్టి నడుస్తున్నాయి చెప్పండి? అది అలా పెట్టిన, అది పెద్ద స్ట్రక్చరు, పెద్ద స్ట్రక్చరు. ఇప్పుడు నేను చిన్న స్ట్రక్చర్లోనికి వస్తూ ఉన్నాను. లోహాలు ఉన్నాయి, 119 120 ఇప్పటికి లోహాలు ఉన్నాయి. ఆ లోహంలో బంగారం తీసుకోండి, బంగారం కూడా ఒక లోహం. దాన్ని తెగ్గొట్టుకుంటూ చివరికి వెళ్ళిపోతే మిగిలేది ఏంటో తెలుసా? పరమాణువు. పరమాణువుని మళ్ళా మనం ఇంకా లోపలికి చూడగలిగితే దానికి కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఏ మాటను బట్టి? ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచిస్తున్నారు కదా. దేవుని మాటను బట్టి చిన్న స్ట్రక్చర్ చెప్తున్నాను. ఈ విశ్వంలో చిన్న స్ట్రక్చర్ ఏంటో తెలుసా? సౌర కుటుంబం. సౌర కుటుంబము సంవత్సరానికి ఒక్క నిమిషం కానీ ఒక్క సెకండ్ కానీ తేడా లేకుండా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుచేతనే ఈ విశ్వం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ మాట పెద్ద గ్రహాలైనటువంటి 1300 భూములు పడతాయటండి. దేంట్లో తెలుసా? గురుగ్రహంలో. అంత పెద్దది గురుగ్రహం. భూమి మీద మనం 2 ఎకరాలు మనకుంటే మనల్ని మానవుడు ఎవరిని పట్టుకోలేవు. అంత పెద్ద గ్రహాలు మాటతో సృజించిన దేవుడు కిందకు వచ్చేటప్పటికి ఒక లోహములోనికి మనం వెళ్ళగలిగితే, లోహములో కూడా ఎవరి మాటను ఆలకిస్తా ఉన్నాయి? పరమాణువు. ఈ మాట చెప్పినప్పుడు విద్యార్థుల్ని కూర్చోబెట్టి మా పాస్టర్ ఫెలోషిప్లో ప్రేయర్ ఫర్ స్టూడెంట్స్ పెడతాం కార్యక్రమం రేపు మార్చిలో. అప్పుడు ఈ మాట కంపల్సరీగా చెప్తాను. మా ఎద్దులండి అట్లు ఇచ్చేద్దాం, పెన్నులు ఇచ్చేద్దాం అంటూ ఉంటారు సమయం లేక. కానీ సెక్యులర్గా దేవునిలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని పిల్లలకి ఏం చేయాలి మనము? ఇంత గొప్ప సంగత సూర్య కుటుంబానికి దేవుడు చెప్తే ఆ ఆజ్ఞను ఏం పాటిస్తూ ఉన్నాయి? పరమాణు, అతి చిన్న భాగమైన పరమాణు కూడా పాటిస్తూ ఉందంటే ఈయన ఎంత గొప్పవాడు. మనలో కూడా పరమాణువులు ఉన్నాయండి. వాటర్ ఉందనుకోండి, వాటర్లో H2O మన శరీరంలో రక్తంలో ఉన్నది. H2Oలో H ఉంది, ఒక ప్రోటాన్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది, హైడ్రోజన్. ఆక్సిజన్ 8 ప్రోటాన్ల చుట్టూ 8 ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. అవి ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఎవరి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాయి? దేవుని ఆజ్ఞను పాటించకుండా పాత పురుషుడు, ఏ పురుషుడు అంటారండి ఆయన? ప్రాచీన పురుషుడు ఎక్కడ ప్రవేశించాడు? ప్రాణంలో ప్రవేశించడం వలన మనం ఏమవుతున్నామండి? దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఇది మనం పిల్లలకి చెప్పగలిగితే, ఈ ప్రాచీన పురుషుని స్వాధీనపరుచుకోగలిగిన వాడు ఎవరు?
నవీన పురుషుడు ఎవరైనా ఆత్మరూపి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత లోదర్ ఈ విధంగా అన్నాడండి, we do not become righteous by doing righteous deeds. మనం మంచి కార్యాలు చేయడం వల్ల మనం నీతిమంతులం కాదేమటండి. హ్యావింగ్ బీన్ మేడ్ రైటియస్ we do righteous things. మనము నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఏం చేయగలుగుతామంట? నీతి కార్యాలు చేయగలుగుతామంట. అందుచేత మన నీతి క్రియలు ఏమైనా ఉందో బైబిల్ చెప్తుంది, మురికి గొడ్లు అని చెప్పి. అందుచేత దేవుని ఆత్మచేత నడిపించబడి, నిన్న మొన్న సెమినార్ అయిందండి, సువార్తరాజు గారు పెట్టినప్పుడు నేను వెళ్ళాను. నేను క్వశ్చన్ రాసి ఇచ్చాను. చనిపోయిన వారందరూ మధ్యాకాశంలోకి వెళ్ళి తీర్పు పొందుతారు, అన్యులు. ఆ పాయింట్ మరి కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేనేమీ విమర్శించలేదనుకోండి. గత 2000 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వినకుండా చనిపోయిన వారు ఎలా తీర్పు పొందుతారని అడిగాను నేను. నా డౌట్ అది. అడిగితే ఆయన సంపూర్ణంగా నా క్వశ్చన్ చదవకుండానే ఆయన సింపుల్గా ఒక మాట చెప్పేశాడు. అది కూడా నాకు నచ్చింది. ఏమి నచ్చిందంటే, దేవుని వాక్యము రాకముందు, క్రీస్తు లోకానికి రాకముందు ఏముంది మానవుల్లో? ప్రతి ఒక్కరి మానవుల్లో మనస్సాక్షి ఉంది. మైండ్కి విల్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? మనస్సాక్షి అనే గొప్ప భాగం ఉంది. ఆ మనస్సాక్షి ప్రకారం మంచి చేసిన వారికి ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు. అందుచేతనే ధనవంతుడు లాజరు విషయంలో, లాజరు రక్షణ పొందాడని రాయబడిందా? రాయబడిందండి? రాయబడలేదు. అతడు ఏమని రాయబడుతుంది? ధనవంతుడు తన సుఖభోగములందు ఉన్నాడు, లాజరు అయితే కష్టములను అనుభవించాడు. కానీ మనస్సాక్షిని ఎలా కాపాడుకున్నాడు? దేవుడు ఉన్నాడు అనే విధానంలో కాపాడుకున్నాడు. అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క సిలువ కార్యాన్ని అంగీకరించకుండా ఎవరికి రక్షణ లేదు. ముందున్నది ఆయన ఇష్టం. ఎవరిష్టము? దేవుని ఇష్టం అది. అందుచేత ఆయన చెప్పిన నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, కానీ ఆయన మామూలుగానే చెప్పాడు. మనస్సాక్షిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అందుచేత పౌలు రాశాడండి ఆ విషయం. ఏమని రాశాడు? ధర్మశాస్త్రం లేనటువంటి వాడు ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు పొందుతాడు. ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం వాడు ఏం చేస్తాడు? తీర్పు పొందుతాడు. గలతీ పత్రికలో రాయబడి ఉంది, గలతీ మరి ఎక్కడో. అందుచేత ఏదైనా మానవుని యొక్క చుక్కాని, యాకోబు చెప్తాడు, అతి చిన్న చుక్కాని చేత అతి పెద్ద వాడ ఏం చేయబడుతుంది? త్రిప్పబడుతుంది. మానవుని యొక్క చుక్కాని ఏంటి చెప్పండి ఇప్పుడు? మానవుని యొక్క చుక్కాని ఏది? నాలుకే. నాలుక మాట్లాడాలంటే ఎక్కడి నుంచి రావాలి? మైండ్ రావాలి. అందుచేత ఏది మాట చుక్కాని? మైండ్. మైండ్ని చాలా జాగ్రత్తగా నడుపుకుంటే ఈ పెద్ద శరీరాన్ని ఎక్కడ తిప్పుకోవచ్చు? సరైన విధానంలో తిప్పుకోవచ్చు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే గలతీ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా. విశ్వాసం అంటే దేని అందలి విశ్వాసము? దేవుని వాక్యం అందలి విశ్వాసం. అందుచేత నీతిమంతుడిగా జీవించాలంటే దేని చేత నడిపించబడాలి? అది మన పిల్లలకి చెప్పగలగాలి. దేని చేత నడిపించబడాలి? వాక్యము చేత. అసలు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది ప్రాముఖ్యమైందని చెప్పబడింది చెప్పండి? ఏది ప్రాముఖ్యమైంది? వాక్యమే. అందుచేత మన పిల్లలు, నేను కాళ్ళతో చాలా చైన్స్తో బంధించేస్తాను మా వాడిని, సాయంకాలం అరగంట మాత్రమే ఏమిస్తాను, సెల్లిస్తానంటే అవుతుందా? వాడు ఇంకా ఏమైపోతాడు? తన ఎమోషన్స్లో ఏమైపోతాడు? కఠినుడు అయిపోతాడు. తన చిత్తంలో ఏమైపోతాడు? నేను ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగానే చేస్తానంటాడు. అలా నిర్ణయించుకున్నవాడిని మనం ఏం చేయగలుగుతామా? మొన్నండి తండ్రినట్టండి, అవన్నీ పెద్ద ఎక్కువగా గుర్తుపెట్టుకోను నేను. ముక్కలుగా కట్ చేసేసి, భర్తను ముక్కలుగా కట్ చేసి సిలిండర్లో వెనకాల ఖాళీ చేయించి దాంట్లో లోపల పెట్టేసిందట.
అంటే ఆమె యొక్క ఎమోషన్స్ కానీ ఆమె విల్లు కానీ ఏమైపోయింది, సంపూర్ణంగా పాడైపోయింది. మనస్సాక్షి యొక్క మాట వినే పరిస్థితి, దేవుని ఆత్మకు భయం అనే పరిస్థితి ఆమె హృదయంలో లేదు. అందుచేత ఏది ప్రాముఖ్యమైంది, చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా? తోమా గారు ప్రభువుని కాదని 3 సార్లు బొంకినప్పటికీ ఎంతో కష్టపడి జాయ్ఫుల్ జర్నీతో ఎక్కడికి వచ్చాడండి? అరేబియా సముద్రం ఆ దినాల్లో దాటడం ఎంత కష్టమండి. 52 ADలోనే సువార్త మన దేశానికి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదండి. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చారు. వాళ్ళు మన పక్షంగా ఏం చేయలేదండి. మన పక్షంగా, క్రైస్తవుల పక్షంగా, వాక్యపక్షంగా ఏం చేయలేదండి. వాళ్ళ డ్యాన్సులు వాళ్ళవే. ఏదో క్రైస్తవులు కనుక క్రిస్మస్ రోజున తాగుతూ ఉండేవారు. వాళ్ళు మనకేం చేయలేదు. ఎవరు తీసుకొచ్చారు సువార్తను? యేసు ప్రభు శిష్యుడైనటువంటి, ఎలా వచ్చాడు అతను? తన యొక్క విల్లంతా ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. అందుచేత మనము దేని ద్వారా నడిపించబడాలి? దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎక్కువ మంది దైవ సేవకులు ఉన్నారు కనుక ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూపిస్తాను మీకు. వారి యొక్క మనస్సును స్వాధీన పట్టుకున్నారు, ఉద్రేకాలను ఏ విధంగా నడిపించుకున్నారు. ఆదికాండము 26, 24 తీసిన వారు చదవండి. 26 రిబకా గురించి, ఇస్సాకు గురించి మీ అందరికీ తెలుసు. ఆ రాత్రియే అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి. ఏమండి, ఎందుకని అలా అనాలి? ఇస్సాకు ఎప్పుడైనా బలిపీఠం కట్టినట్టుగా చూసారా? తండ్రి బలిపీఠం ఎన్నోసార్లు కట్టాడు. ఎవరు? అబ్రహాము. లేక పుట్టాడు, కానీ తండ్రి మాదిరిని అనుసరించాడా? అనుసరించకపోవడం వల్ల రెబెకా, ఇస్సాకులు, ఏసావు, యాకోబులకు ఏం కలుగు చేశారు? ఇద్దరు కలిసి వైరం. అంటే దేవుని చిత్తము. యాకోబు ఎవరిని మడిమ పట్టుకుని పుట్టాడండి? ఏసావు మడిమ పట్టుకుని పుట్టాడు. అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ పేరెంటింగ్లో, తండ్రులుగా చేయవలసిన బాధ్యతలో ఇస్సాకు ఫెయిల్ అయినట్టే. అతడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏముందండి? కంటికి కళ్ళు మందగించాయి. అంటే దేవుని విషయాలను చూడలేకపోయాడు. అబ్రహాం గురించి అలా రాయబడలేదండి. అబ్రహాము ప్రతి స్థలంలోనూ ఏం చేశాడండి? ఇప్పుడు బోధ అంటే అప్పుడు ఏంటి చెప్పండి? బలిపీఠం కట్టడం, దేవునికి బలి అర్పించడం. తల్లిదండ్రులుగా మనము దేవుని కార్యాలు చేస్తున్నాడు, పిల్లలు దాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటారు. లేకపోతే అన్నదమ్ముల మధ్యలో ఏమొస్తుందండి? వైరం వస్తుంది. ఇస్సాకేమో పెద్దోడిని ప్రేమించాడు, రెబెకా ఏమో ఎవరిని ప్రేమించింది? అలా చేయొచ్చా? సెక్యులర్ వరల్డ్లో ఇప్పుడు చెప్పండి. ఇద్దరు పుడితే ఒకళ్ళనేమో ఒకళ్ళని చూస్తే అది దేవుని న్యాయం? అది కాదు. దేవుని న్యాయాన్ని తప్పారు వీళ్ళిద్దరు కూడా. దానికి కారణం ఏంటంటే ఇస్సాకు ఎప్పుడు కూడా బలిపీఠం కట్టలేదు. బావులు తవ్వించాడండి. ఎవరు మూసేసిన బావులు? ఫిలిస్తీన్లు మూసేసిన బావులను, తండ్రి తవ్వించిన బావులు తవ్వించాడండి. ఎవరి గురించి తవ్వించుకున్నాడు? తన నీటి కొరకు, తన వ్యవసాయం కొరకు తవ్వించుకున్నాడు. దేవుని కొరకు ఏమైనా చేశాడా? అందుచేతనే ఆ కుటుంబము, అన్నదమ్ముల మధ్యలో ఏం లేదండి, సరైన సైక్యత లేకపోయింది. అందుచేత ఒక పేరెంట్గా ఉన్నప్పుడు సమానత్వాన్ని పాటించాలి. కొంతమంది చాలా తెలివిగా, కొంతమంది అని ఇష్టం లేకపోయినా సరే నోటితో ఏం చేస్తారండి? తేనె పూయించేస్తారు. మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? ఇంట్లో ఉన్న ఇంకొకరి మీద ఉంటుంది. నోటితో మాత్రం ఏం మాట్లాడతారు? నటిస్తారు. ఈ నటన ఇస్సాకు, రెబెకాల దగ్గర ఉంది కనుక కుటుంబము ఫెయిలెంట్గా మనం చూస్తూ ఉన్నాం.